చాట్‌జీపీటీ, క్లాడ్, గూగుల్ జెమినై ఇట్లాంటి రకరకాల ఏఐ మోడల్స్ గురించి వింటున్నాము. మనం డే టు డే మన లైఫ్‌లో వాడుతున్నాము కూడా. ఇంతకుముందు గూగుల్ సెర్చ్‌లు చేసేవాళ్ళం. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఏఐ మోడల్ దగ్గరికెళ్ళే ప్రశ్నలు అడుగుతున్నామనమాట. మరి ఆంకాలజీ ట్రీట్మెంట్‌లో ఏఐకి ఏమన్నా యూజ్ ఉందా? రోజు ఆంకాలజిస్ట్‌గా ఏఐని వాడుతున్నామా? నిజం చెప్పాలంటే ఒక మెడికల్ ఆంకాలజిస్ట్గా నేను ప్రస్తుతం ఏఐని వాడడం అన్నది మెయిన్గా నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేయడానికి, ఎక్కడన్నా ఒక కాన్ఫరెన్స్కి వెళ్తే 4 పాయింట్లు రాసుకోవడానికి నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కష్టమైన కేసులు ఏఐలో పెడితే మనకి ఈజీగా డయాగ్నోసిస్ అవుతుందా? ఇది చాలామంది అనుకుంటారు. చాట్‌జీపీటీని అడిగితే, క్లాడ్‌ని అడిగితే మనకు ఆన్సర్ వస్తుంది అన్నది. అది నిజం కాదు. ఎందుకంటే ఇంకా మెడికల్ స్కిల్స్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెండోది ఈ ఏఐ హాలుసినేషన్స్ అంటామన్నమాట. అవి ఏ సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయన్నది మనకి తెలియదు. సో పూర్తిగా ఏఐని మేము నమ్మలేము. సో యాజ్ అ డాక్టర్ దాని హెల్ప్ తీసుకుంటానేమో కానీ డెసిషన్ చేసుకునేది పేషెంట్ ట్రీట్మెంట్ కన్నది నేను స్వతహాగా డిసైడ్ చేసుకొని ఏఐ హెల్ప్తో ఒక ట్రీట్మెంట్ ప్లాన్కి వస్తానన్నమాట. ఇది ఇలా ఉండగా క్యాన్సర్ ఫ్యూచర్లో మాత్రం ట్రీట్మెంట్లో చాలా స్కోప్ ఉంది ఏఐకి అండ్ చాలా ఎగ్జైటింగ్ ఫీల్డ్ అన్నమాట. ఒక రేడియాలజీ ఎక్కడ మేము క్యాన్సర్ డయాగ్నోసిస్ చేస్తాము, మ్యామోగ్రామ్లో కొన్ని లీజన్స్ ఉంటాయి, అది క్యాన్సరా కాదా, సిటీ స్కాన్లో ఇది తేడాగా కనపడుతుంది, ఇది క్యాన్సరా కాదా, ఇలాంటివి ఒక 10 ఏళ్లే కాదు, ఒక 2-3 ఏళ్లలో ఏఐ హెల్ప్తో ఇంకా క్లారిటీగా చెప్పగలము, అక్యురసీతో చెప్పగలము ఇది క్యాన్సర్ అవ్వచ్చా లేదా అన్నది. రెండోది పెథాలజీ ఫీల్డ్లో ఇప్పుడు ఈ ఏఐ మోడల్స్ అన్నీ మేము క్యాన్సర్ స్లైడ్స్, ఈ బయాప్సీ స్లైడ్స్ ఏముంటాయో ఈ స్లైడ్స్ని చదివి ఇది క్యాన్సరా కాదా, ఇది ఎలాంటి క్యాన్సర్ అన్నది పెథాలజిస్ట్కి ఏఐ విల్ బీ చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. అదే కాకుండా ఇప్పుడు ఎగ్జైటింగ్గా పెథాలజీలో ఏమవుతుంది అంటే ఈ స్లైడ్ని చూసి ఆ స్లైడ్లో ఉన్న క్యాన్సర్ సెల్స్, ఆ కణాలు ఎలా ఉన్నాయో చూసి ఈ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది ఈ క్యాన్సర్లో అని ఏఐ చెప్పగలదేమోనని మేము అనుకుంటున్నాము. ఇది కూడా ఫ్యూచర్లో చాలా మార్పులు దీంట్లో వస్తాయని ఆశ. మూడోది సర్జన్స్కి రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ సాఫ్ట్వేర్ ఆ సర్జరీని ఎలా నావిగేట్ చేయాలన్నది అది అక్కడ ఏఐ హెల్ప్ఫుల్ అవుతుంది. నాలుగోది రేడియేషన్ ఆంకాలజీలో మనం ఇప్పుడు రేడియేషన్ ఇచ్చినప్పుడు ఆ స్పెసిఫిక్ ఆర్గన్కి మనం కరెక్ట్గా ఎలా ప్లాన్ చేయాలి, పక్కనున్న టిష్యూస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎలా హెల్ప్ చేయాలి అన్నది ఏఐ అసిస్టెడ్ రేడియేషన్ అన్నది ముందు యూస్ఫుల్గా ఉంటుంది. ఐదోది ఫర్ అ మెడికల్ ఆంకాలజిస్ట్ మనకి కరెక్ట్ సోర్సెస్, కరెక్ట్ డేటాని మనం ఏఐకి ఫీడ్ చేస్తే ఈ పేషెంట్కి, స్పెషలీ రేర్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్కి ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నది మనకి ఏఐ ద్వారా తెలియచ్చు. ఇవన్నీ ప్రస్తుతం ఇవాళ చూస్తే చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నాయి. బహుశా 2-3 ఏళ్లలోనే మనకి చాలా ఫాస్ట్ డెవలప్మెంట్స్తో ఏఐ మాకు డే టు డే రొటీన్ లైఫ్లో పార్ట్ అయిపోతుందేమో. కానీ ఇప్పుడైతే మేము రెగ్యులర్గా ఏఐని ఎక్కువగా వాడము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, కానీ రొటీన్ న్యూస్లోనైతే ఎక్కువగా లేదు. అన్నిటికన్నా ముఖ్యం పేషెంట్స్కి ఏఐ హెల్ప్ అవుతుందా? ఏఐలో పేషెంట్స్ రిపోర్ట్స్ పెట్టి అది ఏమన్నా చెప్తే డాక్టర్స్ దగ్గర తీసుకొస్తే మేము విసుక్కుంటామా లేకుంటే ఆనందపడతామా? సో ఈ మధ్య నాకు పేషెంట్స్ వస్తున్నారు, క్లాడ్లో వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ పెట్టి ఒక రిపోర్ట్ జనరేట్ చేసుకుని ఒక సమరీతో నా దగ్గరికి వస్తారనమాట. మేడం క్లాడ్ ఇలా చెప్పింది, మీరేమంటారు అన్నది. తప్పేమీ లేదు. అన్ ఇన్ఫార్మ్డ్ పేషెంట్ ఈజ్ ఆల్వేస్ అ గుడ్ పేషెంట్. మాకు మా పని ఈజీ అవుతుంది. మీ జబ్బు ఏంటి, దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్న అవగాహన మీకు ఉంటే మాకు చెప్పడం కూడా ఈజీ అవుతుంది. సో పేషెంట్స్కి ఈ రిపోర్ట్స్ క్లాడ్లో పెట్టి ఆ రిపోర్ట్స్ వల్ల క్లాడ్ జనరేట్ చేసే అడ్వైస్ డాక్టర్తో డిస్కస్ చేయడంలో తప్పు అసలు లేదు. కానీ డాక్టర్ ఏం చెప్తున్నారో అది వినాలి, వాదన ఎక్కువగా ఉండకూడదన్నమాట. అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఏఐలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో డాక్టర్కు ఉన్న నాలెడ్జ్ ఇవాళ ఇంకా బెటర్ దాన్ అన్ ఏఐ నాలెడ్జ్ అన్నది ముఖ్యం. రెండోది మనకి ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయో, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్కి ఐ ఫీల్ నా రొటీన్ ప్రాక్టీస్లో ఏఐ ఈజ్ వెరీ యూస్ఫుల్. మెయిన్లీ డయట్.
సో పేషెంట్స్ తినరు క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్నప్పుడు. అట్లాంటప్పుడు నా పేషెంట్స్కి చెప్తాను, రోజు మీరేం తింటారో మీరు అది చాట్ జీపీటీలో పెట్టండి. చాట్ జీపీటీని అడగండి, నేనేం తిన్నాను ఇవాళ, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉంది నా డయట్లో అన్నది. దాన్ని ఒక 1 వీక్ సమరీ చేసి నా దగ్గర కన్నా, నా న్యూట్రిషనిస్ట్ దగ్గర కన్నా తీసుకురండి. అప్పుడు మాకు యాక్చువల్లీ ఈజీ అయిపోతుంది అనమాట. మీరు ఏం తిన్నారు, ఏం తినలేదు, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, దేనివల్ల మీ డయట్ ఇంప్రూవ్ అయితే మీరు ఆ క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ని ఎక్కువగా టాలరేట్ చేయగలరు, బెటర్గా ట్రీట్మెంట్ చేయగలరు అన్నది, ఇట్లాంటివి మీ సైడ్ నుంచి మీరు కొన్ని తీసుకొస్తే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫర్ అ పేషెంట్ ఆల్సో రిపోర్ట్ జనరేషన్తో సమరీ వచ్చేవి, డయట్స్ ఎలా చేయాలి, ఇట్లాంటివి ఏఐ ప్రస్తుతం చాలా హెల్ప్ఫుల్గా ఉంది. సో ఏఐ మొత్తం బ్యాడ్ అన్నట్టు కాదు, వెరీ వెరీ గుడ్ అన్నట్టు కూడా కాదు. ఏఐని యూస్ చేయడం మనది, అది వాస్తవం, తప్పదు, అది మన పార్ట్ అయిపోయింది. బెస్ట్గా ఎలా యూస్ చేయాలన్నది మనం నేర్చుకోవాలి.